హరే కృష్ణ. కృష్ణ బలరాం అన్నదమ్ములు. వీళ్ళకి ఈ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా అండి? వాస్తవానికి కృష్ణుణ్ణి, ఆయనకి పేరు పెట్టకముందు కృష్ణుణ్ణి వసుదేవుడు కంసుడి కారాగారంలో నుంచి గోకులానికి తీసుకువెళ్తారు. ఆల్రెడీ అక్కడ బలరాముడు పుట్టి ఉంటాడనమాట. అండ్ వసుదేవుడు గర్గాచార్యుని పంపిస్తాడు గోకులానికి, వాళ్ళు నా ఇద్దరు పిల్లల్ని నామకరణం చేయండి అని చెప్పి. సో గర్గముని ఆ ఇద్దరు పిల్లల్ని చూస్తారు. ఫస్ట్ ఎవరిని చూస్తారు? పెద్ద పిల్లవాడిని చూస్తారు. చూసి అంటారనమాట, ఇతడి పేరు బలరాముడు అంటారనమాట. ఎందుకు ఆ పేరు పెడతారు? మొదట ఇతనికి తన బలాన్ని ప్రదర్శించడానికి ఎంతో ఇష్టపడతాడు, మొదటి రీజన్. రెండవది, ఇతను అందరికీ ఆనందాన్ని ఇస్తాడు. సో ఆ రామ అంటే ఏంటంటే అందరికీ ఆనందం ఇచ్చేవాడు. రమంతి యోగినో అనంతే సత్యానంద చిదాత్మని. సో రామ అంటే అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం. బల అంటే తన బలాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడేవాడు అర్థం. అందుకనే పెద్ద పిల్లవాడిని బలరాముడు అని నామకరణం చేస్తారు. అండ్ ఆ చిన్న పిల్లవాడిని చూడగానే నీల మేఘ శ్యామ రూపంలో ఉంటాడు చిన్నపిల్లవాడు. అండ్ ఇందా చెప్పినట్టుగా సర్వ సౌందర్య సంగ్రహం, ఈ సృష్టిలోని సౌందర్యం అంతా ఒక్క చోటే ఉంటే ఎలా ఉంటుందో అదే పిల్లవాడి రూపం. సో వెంటనే గర్గాచార్యులు ఏమంటారంటే ఈ పిల్లవాడి పేరు శ్రీకృష్ణ అని పెడతారనమాట. ఎందుకంటే కృష్ణ అనే పదము సంస్కృతం నుంచి వస్తుంది, ఆ కృష్ణ అని చెప్పి. ఆ కృష్ణ అంటే ఆకర్షణ, అంటే సర్వ ఆకర్షణీయుడు అని అర్థం. సో ఈ విధంగా గర్గముని వీరిద్దరికి భగవంతులకి కృష్ణ మరియు బలరాముని పేరు పెట్టారు. కృష్ణ ఎందుకు పేరు పెట్టారంటే సర్వ సౌందర్యనీయుడు మరియు సర్వ ఆకర్షణీయుడు కాబట్టి. బలరాముడు ఎందుకు పేరు పెట్టారంటే అత్యంత బలవంతుడు మరియు అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు కాబట్టి. ఈ విధంగా కృష్ణ బలరాముల యొక్క నామకరణం జరుగుతుంది. హరే కృష్ణ.